ఎండ బాగా కొడుతుంది ధూప కాబట్టి బావా ఓ బావా పోదాంపా పోంపరా ఏడికే బాబు తానికి టైం అయిందా ఈ మడ అయిపోయాక ఏడు వేది లేదు చెప్తున్నా అందరూ మడ అయిపోయాక చక్కగా పని చేయాలి తాగనీకేం పోతలేవురా ధూపు అవుతుంది మంచిగా తాగత్తాం దూపైతే పోయి తాగిరా నువ్వు గంటతో లెంకేంది కట్ట చేసాతగా వేసాత తాగబోతు ముండ కొడుక ఎప్పుడు తాగుడే అచ్చి గంట అయితే లేదు నీ మోకం పాడుగన్నారా బాబు ఇవాళ చెప్తున్నా తాగులేదు ఏం లేదు ఇలా మొత్తం పని చేయాలి పొద్దు మీద దాకా పని మొత్తం అయిపోవాలి చెప్తున్నా ఓ మామ నువ్వు తాగడేం పెట్టకే చెప్తున్నా ఊకే ఇక బాబు ఎప్పుడు తావడేనానే నీకు ఒకరిని పని చేయని నువ్వు పని చేయవా మనం వీడికి ఎందుకు వచ్చినాం పని చేయడానికి వచ్చినాం ఫస్ట్ అది కానీ ఊరికే తాగుడు తిరుగుడు నీకు కొంచెమన్నా సిగ్గుందా ఏమన్నా ఎప్పుడు తాగుడు తాగుడు తాగుడేనా తాగాలే ఎల్లెలగల రోడ్డు మీద వండాలి పని వద్దు ఏమొద్దు నోరు మూసుకొని పని చేయి నీకన్నా చిన్న పోరగాలు చెప్తురు నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదు అబ్బా ఇజ్జత్ తీస్తున్నావు కానీ అరే వాళ్ళే తిడుతున్నారంటే వాళ్ళ ముంగట ఇంకా ఇజ్జత్ తీస్తావు ఏడికి వంతి బాబు పని చేయబుద్ధి ఎత్తలేదే ఏమనిపిస్తుంది ఇంకేమో పని ఉది కానే పోతుందంటే నిలబడి సైకిల్ చేసుకుంటారు ఇంకేమో తగ్గుతా పని చేయరే పోదాము మామ కొంచెం సిగ్గు అనిపిస్తలేదే చెయ్యి పని చేయి నిన్న ఎలా పని చేస్తున్నామో నువ్వు చేతులు ఏమేంద్రో ఎన్ని రోజులు నేను చేయండి పని మానేస్తా పని అందరు చెప్పటోళ్ళే నాకు ఏ పొట్టేనా చెల్లి కానీ పనిగా ఉన్నట ఏయ్ పొట్టి బిట్టు అను అనుకో ఈ గడ్లేసి తొక్త బిడ్డ ఏమనుకుంటున్నావు తాత అవా ఈ ఎండ పాడగానే ఎండ బాగా కొడుతుంది అంత పై తిప్పినట్టు అవుతుంది అబ్బా కాళ్ళు పాడగాను కాళ్ళు విక్కబోతున్నాయి అబ్బా తెరసేపు కూర్చున్నాక ఎత్తవైప ఓ అమ్మ ఎందుకు కూర్చున్నావే నేను చూసి ఇప్పుడు అందరు కూర్చుంటారు తొందరలే బిరబిర పని కావాలంటే కూర్చుంటాంది ఇప్పుడేగా అన్నే కూర్చున్నా ఇంతసేపు చేయలేదా కాలు కూర్చున్నా అంటే గట్ల చేస్తావు నువ్వంతే మీ అయ్య అంతే ఓర్వనే ఓర్వరు అయ్యమ్మ లేస్తావులేమో ఇప్పుడు అబ్బా లేస్తున్నా తీయే పరికంప నువ్వైతే పరికంప దీని కంపల మనవాడ కూసున్నా ఓర్వది అన్నయ్య బుద్ధులే ఏందే ఏంది రేసం బాగా వస్తుంది బా ఎండ బాగా కొడుతుంది నాకు కూడా ధూపు అవుతుంది బాబు ఏం చేస్తున్నావే నువ్వు బిరబిర పని చేయరే అంటే ఇంకొన్ని నీళ్ళు తాగొస్తా అబ్బాబ్బాబ్బా ఏమెండనే కళ్ళు తిరుగుతున్నాయి పని చేస్తుంటే అవును బావా ఆ పనే ఎత్తలేదు సరే కానీ వచ్చి ఛాన్స్ చెప్పి పోదాంపా ఏం పోతామే వాళ్ళు మాయేస్తారు తీ నేను గిట్నే చేసేపు కూర్చొని పోదాం అబ్బా హాయిగా ఉంది ఇకనే పోదాము ఒక 5 నిమిషాలు పని చేసినట్టు చేద్దాము మళ్ళీ వచ్చి గిట్నే కూర్చున్నామే ఇంకేమి సరే కానీ బావా ఇంతకుముందు అంటే ధూపు అవుతుందని చెప్పి వచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఇంకేం వంక పెట్టుకొని వద్దాం ఏం వంక పెడదామే గీ తోటలో బర్రె పడదని నేను వస్తా ఇంకా మూల పంట ఇంకో బర్రె వేస్తున్నా నువ్వురా కంతే వచ్చి కూర్చుందాం సరే సరేనా పాయిగా అబ్బా బాగా ధూపు అవుతుంది నీళ్ళు తాగత్తా తాగిరాపో మరి బాబు నీ మునుము దగ్గర పడదు కానీ ఆయన నువ్వు నాకు తాగిరా ముందు పని కావాలి ఫస్ట్ ఏమో తగ్గుదాం నువ్వు
పోలీసు నీ బాధ పాడుగాను తోటలో ఏముందో బర్రె పడి మేస్తుంది ఏముందిరా బర్రె ఏముందిరా బర్రె అగో గీ మూలకి ఇంకో బరివాడు మేస్తుంది కదా ఏ వెళ్తుండ్లో అబ్బా మనలా 2 నిమిషాలు కూడా నిలబడనియరు వాళ్ళైతే తాప కురుకుతురు. చెర్రసేపు కాళ్ళు వస్తున్నాయి అని కూర్చుంటే ఎన్ని మాటలు అన్నది అదే ఆ. ఇప్పటికి ఎన్నిసార్లు వేరు చూడు. సరే కాంతి ఏం చేస్తాం ఇక? ఈ ఎండ పాడుగాను బాగా కొట్టి పాడైతుంది. ఆడికే మా సుధా మంచిగా చెప్పిండు ఇంట్లో ఉండే మంచిగా అని చెప్పి తిడవాడు నేనే వచ్చిన. ఏం ఎండ కొడుతుంది ఈ ఎండకు వర్షం అయితే లేదే. నీకు పని శాతనే కాదు వాళ్ళ మీదకి ఇంకా ఎతులు కొడుతున్నాడు. ఈ పొలకు శాతనైనాడు బాగా. అంటే అది వేరే విషయం అనుకో. జర మంచిగా దగ్గర అదే నిద్ర వస్తుంది. నువ్వేం పండుకోవడానికి రాలే పని చేయడానికి వచ్చినావు. జరసేపే మన వాళ్ళందరూ ఆడ పని చేస్తుంటే మనం వీడికి వచ్చి కూర్చుంటే గమ్మత్ అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి చూసిరు అనుకో అన్ని గమ్మతులు వెళ్తాయి. వీడికి వచ్చి చూస్తారా తీయే. పాపం మా వాళ్ళు మన కోసం మన బావి కాడికి వచ్చి అంత ఎండలో పని చేస్తున్నారు. ఏంది పాపమా మీ అమ్మ ఏదో కాలు మీద 2 నిమిషాలు కూర్చున్నందుకు మీ అమ్మ ఇజ్జత మొత్తం తీసుకున్నావు కానీ నువ్వేమన్నా తక్కువనా? పాపం మా ఎండ కొడుతుందని మంచినీళ్ళు తాగొస్తా అంటే పంపించినావా? ఆయన మాట్లాడుతున్నావు. ఏ పని కావాలి కానీ ఫస్ట్ చేయంతి మా చేస్తారు. ఈ పెయిన్లు ఉన్నట్టున్నాయి జర చూడే. పెయిన్లు ఎక్కడ పడ్డాయి నీకు? ఏమోని మీ అమ్మకు ఉన్నట్టున్నాయి మీ అమ్మ నుంచి నీకు వచ్చినాయి ఇక నేను అమ్మ నుంచి నాకు వస్తున్నాయి చూడు. వాళ్ళు కడుపు అన్నం తింటారు గడ్డి తింటారు మొత్తం బర్రెలను చేనులకే కొడుతురు. ఏం మనసులో ఏమో. అవును బావా గిట్లా తయారైంది. ఆ మూలపొండి మొత్తం మేపాడైరు. అవును కానీ ఓ బాబు ఏమైంది దాదాపు కానీ మామా కానీ దాదాపు నువ్వు ఏంది గడిగడి కూతురు ఏమోనయ్యా పోదాం పా బావ ఇక వచ్చి ఛాన్షిప్ అయింది. అవి ఏం పోతామే కుస. మళ్ళీ ఏమనుకుంటారు బావ వాళ్ళు? వాళ్ళు ఏమనుకుంటారు బంగతురు బెల్లంగడ్డ అనుకుంటే మనం ఏం చేస్తాం ఎండలా. సరే కానీ ఈసారి మంక పెట్టుకొని వద్దాం. ఏ వంకనే ఆ షెడ్ కింద వాటర్ క్యాన్ ఉందిగా నీళ్ళు పట్టుకొస్తా నేను క్యాన్ పట్టుకొని వస్తా. ఆ కాలు నీళ్ళ డబ్బాలు ఉన్నాయి కదా అవి పట్టుకొస్తాను నువ్వురా కథం తినేళ్ళ దాకా కూర్చొని మా పోదాం. ఏమైంది ఏమైంది నిద్ర వస్తుంది అబ్బాయి ఏమైందా నీకు? ఈ ఎండలేం పని చేస్తున్నావే? తిని పెట్టినావు కదా తోముతున్నా. ఏ ఎండ బాగా కొడుతుంది లోపడి పో. లోపలికి పోతే ఎవరు చేస్తారు? నేను కడుతుంది. ఏం అవసరం లేదు నువ్వే పోయి కూసపోయి ఇంట్లో. అరే పోయే నేను కడుతుంది. ఈ పనే కాదు ఇంకా మస్తు పనులు ఉన్నాయి. అరే ఏ పనున్నా నేను చేస్తాను నువ్వు అయితే లోపడికో. అరే వద్దన్నా కదా. అరే చేస్తాను చెప్తున్నా లోపడి పోయా నువ్వు. పిచ్చిది ఎండలో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇక నీ ఒకసారికి బస్సులో తొమ్ముతుంది పాపం.
అబ్బా ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఇవి అంటే తోమడ అయిపోయింది. సరే కానీ ఇంకా బకెట్లో బట్టలు ఉన్నాయి, పిండి అయిపో. మళ్ళీ బట్టలేందే? అన్ని పనులు చేస్తా అంటే ఇక చేయిపో. ఏ తర్వాత వింటుకుంది. ఇగో నువ్వు చేస్తా అంటే చెయ్యి, లేకపోతే నన్ను చేసుకొని. అర్థమవుతుందా? అబ్బా ఇది ఏదో పాప మన ఎండలో పని చేస్తుందని అని చెప్పి నేను పని చేస్తే అబ్బా అన్ని పనులు నాకే చెప్తుంది ఇది. దీనికి ఓచోయా, దీనికి కట్టుకోను. బా ఎండలు ఏమో ఘోరంగా కొట్టబట్టే. బట్టలు ఎండేద్దాం అంటే సర్ఫ్ ప్యాకెట్ లేదు కదరా, ఒక సర్ఫ్ ప్యాకెట్ పట్టుకద్దుపా. ఏ నేను పోనమ్మా, ఎవరు చూడు ఎట్లా కొడుతుందో. నువ్వు పోయి తెచ్చుకోపో. జర ఓ బిడ్డ పట్టుకరా పోరా. ఈ అవనికి ఒకసారి చెప్తే అర్థం కాదే, పోయి తెచ్చుకోపో. నేను దేను సన్నీ, ఓ సన్నీ, సేవలు ఆడతారా పోడా. ఇట్లా రారా, ఇంట్లోకి వెళ్ళు. ఎప్పుడు ఇట్లా ఉంటాడు. ఏంటిదే కాకోలు కొడుతున్నావు? ఏందే? సేవి పట్టుకుంది బిడ్డ. ఇంక నీళ్ళు తీసుకుపోయి బాత్రూంలో పెట్టుకోరా. అబ్బా అమ్మ, ఏ మనిషి ఉన్నావు నువ్వు? ఆ బకెట్ ఏమైనా పెద్ద ఉందా, చిన్నగా ఉందిగా? తీసుకో. ఏం చేస్తున్నావు? ఏం లేదే నాని, ఇంకా కళ సిన్నమ్మలు పైసలు ఇచ్చేది ఉంది, మన కూలికైనా కదా, తీసుకురావా బిడ్డ. అడకరాపో. ఎట్లా కనిపిస్తున్నా నీ కళ్ళకు? కూల పైసలు అడకరా నేను? నేను పోనే. ఏంది బిడ్డ గట్లా అంటున్నావు? బాంచన్రా, కాలు మొక్తా. పోనని చెప్తున్నా, పోను. అయ్యో మాయ కాదు, పోనే. పోరా బాంచన్రా. అవ్వా నేను పోను. అది అమ్మ ఏంటంటే అది చీర గంతే తీరా. నీ పెళ్ళ వచ్చి నుంచి నీ పెళ్ళ మాట వింటున్నావు, ఇప్పుడు నా మాట ఎందుకు వింటావురా? ఈ తల్లే సేదైంది నీకు. అది కాదమ్మా. ఎట్లా పోతున్నా వీళ్ళకి ఇట్లా చేస్తే? అన్న పొద్దుగా లేచిండి, అన్నం తీసుకొని పోయి ఆడ కూర్చొని తాగుతురట. ఆ మల్లక్క కరువు పనికి పోయి రాంగా కనబడ్డారట, చెప్తుంది. అవునే వదినే, ఏం చేద్దామే వీళ్ళను? పొద్దుగా తాగుడనే, మధ్యాహ్నం తాగుడనే, పొద్దుగా తాగుడనే. ఈ ముండ కొడుకులు ఏం చేస్తే మంచిగా ఉంటుంది? ఏమో వద్దే, నాకైతే ఏం అర్థం అయితే లేదు. చెప్పు తింటలేరా, చేతులు ఉంటలేరా? వీళ్ళు కళ్ళు బంద్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు, నాకు అర్థమే అయితే లేదు. ఇగో చెట్ల మంది పోయించుండ్రి, వాళ్ళే బంద్ చేస్తారు. అవునే వదినే, చిన్నమ్మ చెప్పినట్టు చెట్ల మంది ఓపిద్దాం. మళ్ళీ తాగిరనుకో కాలేజీలు పడిపోతాయి, అప్పుడు తెలుస్తుంది అయ్యగాళ్ళకు, భయం పుడుతుంది. అంతేనే వదిన, ఇక అదే పని చేద్దాం, లేకపోతే వీళ్ళు వినేటట్టు లేరు. నిజమే. నా మాట వినరు, గంతే మందు పోయించుర్రి. నీ మాట వింటే అవ్వ ఖచ్చితంగా, గంతే. లేకపోతే ఈ ముండ కొడుకులు ఆగరు. ఆగరు. నువ్వేది చెప్పినావు మేము అదే చేస్తాం. అప్పుడు తెలవాలి తాతలకు. ఇప్పుడు ఇట్లనే చూసుకుంటూ ఉంటావు అత్తమ్మ, నువ్వు ఇట్లనే ఉండు. వాళ్ళు అట్లనే తాగుకుంటా చెట్ల పొంటి పుట్టల పొంటి పడుకుంటా లేసుకుంటూ ఇంటికి వస్తారు. ఎవరైనా చూసిరు అనుకో మన ఇంటి పరువు అంతా పోతుంది. బావా
ఇంట్లోనే ఉన్నావా? బయటికి రా నువ్వు. మన బాపును మామ ఎక్కడో తాకుంటున్నారంట, పోయి తీసుకొద్దురు. సన్నీ, ఓ సన్నీ, అరే ఏం చేస్తున్నావురా? ఇంట్లో గుడ్లు పెడుతున్నావా? నువ్వు బయటకెళ్ళు, మా నుండి బాబు తీసుకొద్దా. ఏంటిదే? మన పటేళ్ళు ఏమన్నా కూర్చొని తాగుతుర్రట్రా, పోయి తోలుకరా పొర్రి. అమ్మ నాయనకి చెప్పి నాకు యాస్టక్ వస్తుంది. నాయన ఏడ తాగుతుండో పోయి పొట్టు కొడుతున్నాయి, తాగుడు పని చేపిస్తా. అరే దారా. ఓ బాబు, మామ మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఈ రోజు తావుడేనా? కడుపుకి అన్నం తింటురా, గడ్డి తింటురే? ఈ తావుడు ఎప్పుడు మాత్రమే మీరు? అల్లుడు ఓ కోటర్ ఉంది, మరి మీరు తాగుతారా? అత్తమ్మ, బాగా ఇట్లా ఇంతసేపు అవుతుంది, ఇంకొస్తలేరేంది? వీళ్ళు కూడా ఎడకన్నా ఇది తాగుతున్నారేంది? నాకెందుకో నమ్మేదట్టు లేదు. మనం కూడా పోయి చూద్దాం పారి. అల్లుడు, మనం తాగుదాం, ఊగుదాం, తందనాలు ఆడదాం. మనం ఎవరికి భయపడేది లేదు. అంతే. నా పెళ్ళాం ఏమన్నా ఎక్కువ చేసింది అనుకో, దాన్ని ఇంట్లేస్తా అంతా. నువ్వేం భయపడకు, తాగు. అంతేరా బామ్మరిది. మా పుట్టిదేమన్నా అన్నదనుకో, దాన్ని ఉరికించుకుంటా కొడతా. అర్రే కొడుక, ఒకవేళ కూడలేమన్నా అంటే నాకు మాత్రం తెలియదురా. అదేం చేస్తుంది? ఒక్కడి సరిచినట్ట మూల కూర్చొని ఏడుచుకుంటూ కూర్చుంటుంది. అవురా, నీ సంగతి ఏందిరా? గదో బిత్తిరిది గదెం పడ కొడుతుందిరా. ఎప్పుడు ఇప్పుడు కర్రకాకులో కావ రోడ్డు తప్ప. అరే కానీర్రి. అగో ఏమైంది, ఆగినావు? ఎండలు పాడుగాని ఏం ఎండలు కొడుతున్నాయి. అమ్మయ్యా, మన అల్లుడు మన బిడ్డని పెళ్లి చేసుకుండే, వాళ్ళు సంతోషంగా గురు. ఇప్పుడు నేను కడుపు నిండా తాగుతున్నా, నిమ్మలంగా ఉంటున్నాయి. నీకు అసలు కొంచెమన్నా సిగ్గున్నదా? ఎవరన్నా కడుపు నిండా తిని నిమ్మలంగా ఉన్నా అంటారు. నువ్వేంది కడుపు నిండా తాగి మంచిగా ఉన్నాను అంటున్నావు? గివ్వే తగ్గించుకుంటే మంచిది. 4 అడుగులన్నా నడవలే, శాతనైతే లేదు, ఎండ కొడుతుందని నిలబడ్డావు. ఇక గిట్లనే తాగినావు అనుకో, ఇక 4 రోజులు కూడా ఉండవు. నీ ఒర్రుడు పాడుగా నడివే. నడివిగా, నువ్వు ఆగి నన్ను అంటావు. ఏందో అది నాకు ఇంత ఎండలు వాడి వచ్చిర్రు? ఏం లేదు వద్దే, బిడ్డ మీద జీవికుంది చూద్దామని వచ్చినాం. అవరా చెల్లే, బావ అల్లుడు ఎటు పోయిర్రా? పొద్దున బావ తాళాలకు కూడా రాలే. అంటే నువ్వు తాళ్ళకి పోయినావా? అది అవరా చెల్లె, తిన్నారా? అంటే ఇప్పుడు తప్పించుకుందామా? నా చిన్నలే తిన్నావా అని అడుగుతున్నా. నేనేడో పోయి నేను పోలేదు, ఏదో అట్లా అన్నా. బాగున్నారా? అలా బయట పని చేస్తుర్రు, రాంగ కనవలేదా? గాలు పని చేస్తురా? లేకపోతే అందరు నీ లెక్కనే ఉంటారు అనుకున్నావా? తినుడు తాగుడు పండుడు. నువ్వు ఆగే, నువ్వు జర్ర సందరికి తాగవు. తురికిరు బాబు. అయ్యా, ఓ బావా, ఓ అల్లుడు, మీరు బాసన్లు ఎందుకు తోముతురు? అరే మెల్లగా మాట్లాడరా, తొవ్వంటూ నింటే ఇజ్జత్ పోతుంది. ఏమైంది బావా? ఆడోళ్ళు ఉండగా మీరెందుకు తోముతురే? ఏం చెప్పమంటారా బామ్మది, రాత్రి తాగొచ్చినాం,
మీరు తాగత్తరా బోల్దోపురి లేకపోతే తిండి పెట్ట అన్నారు. ఏం చేయమంటారా తోగుతున్నాం. ఏం కోసం వచ్చిందే బావ మీకు? నవ్వురా నవ్వు, మేము బాసన తవ్వుతున్నావు. నువ్వు మొన్న సెల్ల సీరియల్ పెట్టినావు కదా. తినడా అబ్బా మీరు బాసాన్లు తోమేది నేను ఎవరికి చెప్పా, నేను సీరియల్ విండింది కూడా ఎవరికి చెప్పకూరే. సరేది అచ్చో చెయ్యి. అందరు రెడీయా? ఫోటో తీద్దామా? అరే ఎంతసేపు అలా నిలబడే జల్ది దింపుకో. నేను వస్తూనే ఉన్నానే. మంచిగా నిలబడే బాబు. అరే సుదర్శన్ మంచిగా నిలబడరా. పూజ వాడిని మంచిగా పడుకో. అవునా మంచిగా రావు. అందరూ డల్ ఎందుకు నువ్వు మంచిగా రావు రీ.